అండి, అందరికీ నమస్కారం. మనము ఇవాళ న్యూ అప్డేట్తో మీ ముందుకు వచ్చాం. అదేంటంటే ఆర్ఆర్బీ టెక్నీషియన్ నుంచి రీఓపెన్ అప్లికేషన్ ఫామ్ అనేది మనకి నిన్న 2వ తారీఖు నుండి స్టార్ట్ అనేది. ఇది ఈ నెల 16 వరకు అప్లికేషన్ అనేది జరుగుతుంది. దానికి సంబంధించి మనం పూర్తిగా వివరాలకు వెళ్ళి తెలుసుకుందాం. అది మళ్ళీ న్యూ అప్లికేషన్ అంటే కొత్త వారు పెట్టుకోవచ్చు. పాత వారిలో ఏమన్నా ఫోటో కానీ సిగ్నేచర్ కానీ మాడిఫికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ న్యూ అప్లికేషన్ పెట్టాలన్నప్పుడు అది ఒకసారి దాంట్లో ఒక అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మళ్ళీ అదే దాంట్లో ఇంకొక అప్లికేషన్ పెట్టుకోవాలంటే రిజెక్ట్ అయ్యిద్ది. సో అందుకని చూసుకొని అప్లికేషన్ ఓపెన్ చేసుకొని ఏమన్నా మీ ఫోటో సిగ్నేచర్ కానీ రీసెంట్ 6 months కానీ ఉన్న ఫోటోలు మాత్రమే అప్లోడ్ చేయాలి. మోస్ట్ ఆఫ్ దెమ్ వెనక బ్యాక్గ్రౌండ్ మాత్రము వైట్గా ఉన్న పిక్ని మాత్రమే మనము దాంట్లో ఉన్న మెజర్మెంట్ ప్రకారం మనం అప్లోడ్ చేయాలి. తర్వాత సిగ్నేచర్ కూడా చూసి అప్లోడ్ చేసుకొని ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి మనకి రీసెంట్గా 2వ తారీఖు మనకి అఫీషియల్గా న్యూస్ వచ్చింది. ఎన్హాన్స్ ఆఫ్ నోటిఫై వేకెన్సీ ఫర్ పోస్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 3 అనేది ఓవరాల్గా ఫస్ట్ మనకి ఇచ్చినట్టు టెక్నీషియన్గా 9,114 వేకెన్సీతో ఓపెన్ అయితే ఇప్పుడు 17 కేటగిరీకి సంబంధించి మళ్ళీ ఓవరాల్గా ఇండియన్ రైల్వేస్ నుండి జోనల్ వైజ్గా మనకి అన్ని జోన్ల నుంచి 14,298 వేకెన్సీతో మనకి మళ్ళీ రీఓపెన్ అయింది. న్యూ కేటగిరీస్ అన్ని కలుపుకొని చూసుకున్నట్టయితే మనకి ఓల్డ్ పోస్ట్ అన్ని కలుపుకొని చూసుకున్నట్టయితే మన టెక్నీషియన్ చూసుకున్నట్లయితే రీఓపెన్. ఇది అప్లికేషన్ స్టార్ట్ చూసినట్టయితే మనం ది లింక్ ఈజ్ ప్రొవైడ్ టు ద అఫీషియల్ వెబ్సైట్. న్యూ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ విల్ బి ద లైవ్ ఫ్రమ్ 2/10/2024 to 16/10/2024 పీరియడ్ ఆఫ్ 15 days ఆన్ ద అఫీషియల్ వెబ్సైట్ ఇన్ ఆర్ఆర్బీ మనకి ఇచ్చినారు. చూసుకున్నట్లయితే మనకి ఒకవేళ మాడిఫికేషన్ విత్ కరెక్షన్స్ ఇన్ అప్లికేషన్ విత్ పేమెంట్ అంటే పేమెంట్తో కలిపి మాడిఫికేషన్ కోసం 250 రూపీస్ పే చేసి మాడిఫికేషన్ విల్ బి ఫర్ పీరియడ్ ఆఫ్ 5 days ఇచ్చారు. అది 17/10/2024 నుండి 21/10/2024 అంటే మినిమం ఒక 5 days ఇచ్చారు. ఏ సెపరేట్ విల్ బి నోటీస్ అయితే మనకి అఫీషియల్ ఇచ్చారు. చూసుకున్నైతే మనం ఏంటంటే ముందు చెప్పుకున్నట్టయితే ఇది చైర్మన్ అండి ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 3 నుండి దాని క్వాలిఫికేషన్ అలాగే చూసుకున్నట్టయితే ఈ వేకెన్సీ అండి. దానికి సంబంధించి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మినిమం SSC LC ప్లస్ ITI ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ NCVT అంటే ITI కానీ ఏదైనా మెడిక్యులేషన్ ఏదైనా 10+2 వారి అప్లికేషన్ పెట్టుకోవచ్చు గ్రేడ్ 3లో. తను చూసుకున్నట్లయితే మన టెక్నీషియన్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఫిట్టర్ వర్క్షాప్ అలాంటివి ఉన్నాయని చూసుకుంటే మన అఫీషియల్ వెబ్సైట్లో PDF లింక్ పెడతాము చూసుకొని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ITI ఫిట్టరు టెక్నీషియన్ ఓవరాల్గా ఒక 22 అఫీషియల్ న్యూ అప్డేట్తో వచ్చింది. ఇది చూసినట్టే టెక్నికల్ గ్రేడ్ సిగ్నల్ ఉంటుంది, బ్లాక్ స్మిత్ ఉంటుంది, బ్రిడ్జ్ అండ్ క్యారేజ్ అండ్ వేగన్స్ డీజిల్స్ ఎలక్ట్రికల్. ఓవరాల్ చూసుకున్నైతే అండర్ రిజర్వ్ కేటగిరీలో మనకి చూసుకున్నైతే 337 ఆ మధ్యలో టోటల్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఓపెన్ లైన్ ఇచ్చి 299 వేకెన్సీతో రీఓపెన్ అయింది. అండర్ గ్రేడ్లో SCలో 99, STలో 46, OBCలో 173, 70 ఓవరాల్గా చూసుకున్నట్లయితే 687 వేకెన్సీతో ఓపెన్ అయినాయి. అలాగే చూసుకుంటే ఎలక్ట్రికల్ అన్ని ఓవరాల్గా ఇండియా వైజ్ అన్ని కేటగిరీలో ఓపెన్ అయ్యి ఆల్ ఇండియన్ స్టేట్ వైజ్ అండ్ డిస్ట్రిక్ట్ వైజ్గా ఓపెన్ అయ్యి మనం చూసుకుని అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే చూసుకున్నట్లయితే మనకి అన్ని మన సికింద్రాబాద్ చెన్నై అన్నిట్లో ఓపెన్ అయినాయి. చూసుకున్నట్లయితే మనకి వచ్చి చూసినట్లయితే చెన్నై నుండి చూసుకున్నట్లయితే ఓవరాల్గా వచ్చి టోటల్ టెక్నీషియన్ గ్రేడ్ 3 నుండి ఓపెన్ లైన్ వచ్చి 785 వచ్చాయి. అలాగే ఆర్ఆర్బీ చెన్నై ఓపెన్ లైన్ అంటే ఆర్ఆర్బీ చెన్నై ఓపెన్ లైన్లో వాళ్ళకి 833 వేకెన్సీతో వచ్చినాయి. అలాగే చూసుకున్నట్లయితే ఓవరాల్గా అన్ని కేటగిరీలు అలాగే PW వేకెన్సీ ఉన్నాయి. అన్ని కేటగిరీలో మనకి వేకెన్సీ ఉన్నాయి. చూసుకుని మీ ఫ్రెండ్స్కి కానీ తెలియని వారికి ఇంటిమేషన్ ఇవ్వండి. అలాగే వీళ్ళకి మనం ఇప్పటి వరకు పెట్టుకునే వారైతే మళ్ళీ పెట్టుకొని మొన్న ఛాన్స్ మిస్ అయిన వాళ్ళు మళ్ళీ పెట్టుకోవచ్చు ఆప్షన్ ఉంటుంది. మనం పెట్టుకున్నట్టయితే మనకు త్వరగా మనకి ఎగ్జామ్ కూడా ఎప్పుడు ఉండొచ్చు కూడా మనం మరొక అప్డేట్తో మేము ఎందుకు వస్తాము. ఇది I think జనవరి ఆ మధ్యలో ఉండొచ్చు అని మనకి అఫీషియల్గా వస్తున్నది, ఇంకా రాలేదు సారీ అండి. చూసుకున్నైతే ఓవరాల్గా అన్ని ఇది అండి మెయిన్ గైడ్ లైన్స్ ఫర్ డూ అండ్ డోంట్స్ ఫర్ ఫోటోగ్రాఫ్ అప్లోడింగ్. మనం అప్లికేషన్ చేసేటప్పుడు ఫోటోగ్రాఫ్ అది మాడిఫికేషన్ అండి. అదే ఫస్ట్ అప్లికేషన్ పెట్టి మాడిఫికేషన్ కోసము అప్లోడ్ ఓన్లీ రీసెంట్ 1 కలర్ ఫోటోగ్రాఫ్ అంటే రీసెంట్గా దిగిన ఫోటో మాత్రం అప్లోడ్ చేయమని డూస్ అండి. ఇక్కడ
డోంట్స్ అంటే ఇక్కడ ఉన్నది ఇట్లా సైడ్ డూ అంటే ఫస్ట్ సైడ్ ఉన్నకెళ్ళి దాంట్లో మన రీసెంట్ కలర్ ఫోటో మాత్రం అప్లోడ్ చేయాలి విత్ బ్యాక్ ఐ థింక్ అదండి విత్ బ్యాక్ వైట్ బ్యాక్గ్రౌండ్ నుండి అప్లికేషన్ పెడితే మనకి యాక్సెప్ట్ చేస్తుంది. అలాగే బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయరని ఇచ్చారు. మోర్ దెన్ 6 months ఓల్డ్, 6 నెలల కంటే ఎక్కువ ఉన్నది తీసుకోరని చెప్పారు. డైమెన్షన్ ఈజ్ ఫర్ ఇండియన్ పాస్పోర్ట్ సైజ్ ప్రకారం, అంటే డైమెన్షన్ ప్రకారం చూసిన ప్రకారం లెస్ దెన్ ఫోటోగ్రాఫ్ పాస్పోర్ట్ సైజ్ ఫ్రేమ్ అండ్ అలాంటివి పెట్టుకోండి. బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఫోటోగ్రాఫ్ షుడ్ బి ప్లెయిన్ వైట్, చెప్పిన ప్లెయిన్ వైట్లో ఉంటుంది అని, విత్ డార్క్ బ్యాక్గ్రౌండ్, డిస్టెన్స్ అనదర్ బ్యాక్గ్రౌండ్ ఏరియా అలా ఏమి ఉండకూడదు, ఓన్లీ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఫోటో షుడ్ కవర్ ద ఎంటైర్ ద ఫుల్ హెడ్ ఆఫ్ ద నెక్ అండ్ షోల్డర్ ఏరియా. మనకి ఫోటో అనేది నెక్ నుండి హెడ్ ఆఫ్ ద షోల్డర్కి మనకి ఫోటో మాత్రం క్లియర్ కాని రావాలి. మరి కిందికి కాళ్ళు చేతులు అన్నీ అవసరం లేదు. బిలో ద పోర్షన్ ఆఫ్ ద అండ్ బిలో చెస్ట్ పొజిషన్ అవసరం లేదంట. ఫుల్ బాడీ వ్యూస్. ద హెడ్ ఈజ్ సెంటర్డ్ విత్ ఇన్ ద ఫ్రేమ్, ప్రెజెంట్ ఫుల్ హెడ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద హెయిర్ బాటమ్ చైన్ ఓన్లీ ఫర్ రిలీజియస్ పర్పస్. హెయిర్ పోర్షన్స్ ఆన్ ద టాప్ ఆఫ్ ద హెడ్ కెన్ కవర్డ్. అంటే మనకు రిలీజియన్ పోర్షన్ కోసం జుట్టు పెంచుకొని అంటే టోప్ పెట్టుకుంటే అంటే అది మళ్ళీ ఒకవేళ మీరు పెట్టిన రిజెక్ట్ అయిద్దని ఇచ్చారు. టైటిల్ చెస్ట్ టైటిల్ విత్ చూసుకొని పెట్టుకుని క్యాప్ అలాంటి లేకుండా హెల్మెట్ అలా లేకుండా. ఐస్ ఓపెన్ క్లియర్లీ అండ్ లుకింగ్ ద స్ట్రైట్ ఫ్రంట్ సైడ్ వ్యూ. అంటే ఐస్ అనేది క్లోజ్ చేసి ఫ్రంట్ వ్యూ చూస్తూ ఉన్నట్టు ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. ఎన్ని మస్ట్ అండ్ షుడ్ పార్టిసిపేట్ చేయాలి, అది చేసి అప్లై చేయాలి. హెయిర్ అక్రాస్ అయితే గ్లాస్ పెట్టుకోవడం, కళ్ళద్దాలు పెట్టుకొని దిగకూడదు, పెట్టుకునే అప్లికేషన్ తీసుకోరు అది చెప్తుంది. ప్రింట్ షుడ్ బి క్లియర్లీ విత్ ఇన్ ద కంటిన్యూస్ టోన్ ఈక్వల్లీ. అన్నీ ఫాలో చేయించి మనకి ఇచ్చారు. పూర్ రిజల్యూషన్, బ్రైట్నెస్, కలర్ అనేది మనకి వచ్చి మంచి బ్యాక్గ్రౌండ్లో ఉండాలి ఇచ్చారు. మంచి బ్యాక్గ్రౌండ్ చూసుకొని అప్లికేషన్ పెట్టుకోండి. మంచి బ్యాక్గ్రౌండ్ చూసుకొని చూసుకోండి. ఇదిగో అటెన్షన్ టు క్యాండిడేట్ ఫర్ ద టెక్నికల్ గ్రేడ్ 3 ఇన్ కండిషన్ కొరిజిన్ అడిషన్ డేట్ టు ద ఇచ్చారు. ఇది అప్లికేషన్ స్టార్ట్ అయింది. అప్లికేషన్ ఫీజు చూసుకున్నైతే న్యూ వార్ అయితే అది SC ST ఉమెన్స్కి అయితే వారికి PWD క్యాండిడేట్స్ 250, అలాగే మీ అదర్ క్యాస్ట్ జనరల్ కేటగిరీలో అయితే 500 ఉంటాయి. మళ్ళీ ఏంటంటే మన ఎగ్జామ్ పోయినప్పుడు మన అమౌంట్ మనకి మీ SC ST వాళ్ళకి అయితే 250 మళ్ళీ రిటర్న్ ఇస్తారు. అలాగే చూసుకున్నైతే మిగతా అదర్ జనరల్ కేటగిరీలోకి 400 రిటర్న్ ఇస్తారు. మనం తీసుకెళ్ళి అటెండ్ అయితే ఫస్ట్ అటెండెన్స్ ఇస్తారు. ఓవరాల్గా చూసుకున్నైతే ఇవ్వండి గ్రేడ్ 3 అన్ని ఓవరాల్ వేకెన్సీ 14,298 వేకెన్సీతో మనకి ఓవరాల్గా ఇండియా వైజ్ ఇచ్చారు. దాన్ని బట్టి మనకి మీ ఫ్రెండ్స్కి తెలియని వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వండి. ఇంకా ఏంటంటే ఇంకా 10 days ఉన్నట్టుంది. 10 days ఉన్నది కాబట్టి మీరు త్వరపడి అప్లికేషన్ లేట్ చేయమాకండి. ముందుగానే ఏమైనా మోడిఫికేషన్ ఉంటే తెలియని వారికి మీ ఫ్రెండ్స్ వారికి తెలియజేయండి. చూసుకున్నైతే ఇది అప్లికేషన్ ఫస్ట్ అప్పుడు 8/4 అంటే ఏప్రిల్లో రిలీజ్ అయింది. దాన్ని మళ్ళీ రీఓపెన్ అయింది. అంటే చాలామంది అప్పుడు పెట్టుకోక ఇబ్బంది పడ్డ వాళ్ళ కోసం మళ్ళీ ఓపెన్ అయింది. ఇది ఓల్డ్ అప్లికేషన్ అండి. ఇది ఓల్డ్ అప్లికేషను. అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10+2 ITI అట్లా ఉన్న వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు డిగ్రీ అయినా చేసుకోవచ్చు, ఎలిజిబిలిటీ ఉంటుంది. చూసుకొని అప్లికేషన్ టెక్నీషియన్ గ్రేడ్ 1 2 అది యాజ్ పర్ ఇండియన్ జనరల్ రిజర్వేషన్ కేటగిరీ ప్రకారం అందరికీ ఉన్నాయి. 3 years 5 years అన్నీ ఉన్నాయి. అలాగే మనము ఏజ్ రిలేషన్ ఏజ్ 13 to 18 సంవత్సరాల నుండి 33 సంవత్సరాల వరకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది పెట్టుకోవచ్చు. విత్ ఏజ్ రిలేషన్ 40 years 35 years 38 అట్లా ఉన్నాయి. చూసుకోండి. ఇది అప్పర్ లిమిట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 1988 నుండి 85, SC ST 1983 ఇట్లాగ లోయర్ లిమిట్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ చూసుకోండి. 2006 లోపు మధ్య ఉన్న వాళ్ళైతే పెట్టుకోవచ్చు. ఓకే అండి. ఇదండి ఎగ్జామ్ ఫీజు వచ్చి చెప్పినా కానీ ఆల్రెడీ 500 అలాగే 250. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మోర్ వీడియోస్ అవర్ ఫ్రెండ్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ ఛానల్స్.